రమణీయ సంజీవనానికి స్వాగతం. ఒకే ఒక్క ఆలోచన ఒకే ఒక్క ఆలోచన మన తలరాతను మారుస్తుంది. ఒక్క ఆలోచన మనల్ని సంఘంలో తల ఎత్తుకునేలా లేదా తల దించుకునేలా చేస్తుంది. ఎలా చేస్తుందో మీరు గమనించండి. ఒక్క ఆలోచన మాటలుగా మారుతుంది, మాటలు చర్యలుగా మారుతాయి, చర్యలు హ్యాబిట్గా మారుతాయి, అలవాట్లుగా మారుతాయి, అలవాట్లు క్యారెక్టర్గా మారుతాయి, క్యారెక్టరు కల్చర్గా మారుతుంది, కల్చర్ నీ తలరాతగా మారుతుంది, నీ భవిష్యత్తుగా మారుతుంది. అందుకే ఇది ఎలా జరుగుతుంది? ఒక్క ఉదాహరణ. ఏదో సందర్భంలో నీ మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు, బాధలో ఉంటే బీరు తాగు, బాధలన్నీ మటుమాయమని. నువ్వు ఎప్పుడైతే బాధలో ఉంటావో ఒక ఆలోచన, మిత్రుని ఆలోచన నీకు వచ్చింది. వెంటనే మాట రూపకంగా ఫోనులో నీ మిత్రునికి వెళ్ళింది, అరే బాబు నాకు ఈరోజు బాధగా ఉంది, మనం బీరు తాగుదామా అని. వెంటనే అది ఒక చర్యకు దారి తీసింది. బీరు కోసం బారుకు వెళ్ళారు, బీరు తాగారు, బాధలు పంచుకున్నారు, చీరు కొట్టారు, షేర్ చేసుకున్నారు, ఇంటికి వచ్చారు. అలా మళ్ళీ 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 బాధలు వచ్చినప్పుడల్లా బీరు కొడుతూ, షేర్ చేస్తూ, చీరు చేస్తూ ఉంటే అది ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాట్లు పదే పదే అదే అలవాటు నీ క్యారెక్టర్గా మారుతుంది. నీ క్యారెక్టరు నీ కల్చర్గా మారుతుంది. ఒక వ్యసనపరుడుగా నిన్ను సంఘం గుర్తిస్తుంది. నీ కల్చరే నీ విధిరాత, నీ భవిష్యత్తు. ఇప్పుడు నువ్వు ఒక వ్యసనపరునివి, నీకు బాధలు పోలేదు కదా, బాధలు పెరిగాయి, ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి, ఆరోగ్యం చెడిపోయింది, కుటుంబ కలహాలు పెరిగాయి. నువ్వు ఏదనుకుంటే ఇంకోటైంది. ఏ మంచి పని చెడు పని అయినా కూడా ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నువ్వు సంతోషం కావాలని తాగితే నీకు బాధ మిగులుతుంది. స్నేహం కోసం తాగితే స్నేహితులంతా శత్రువులయ్యే అవకాశం ఉంది. ధైర్యం కోసం తాగితే పిరికివాన్నైతావు. సమస్యలు మారుద్దామని తాగితే కొత్త సమస్యలు వస్తాయి. నిద్ర రావాలని తాగితే నిద్ర లేకుండా పోతుంది. స్వేచ్ఛ కోసం తాగితే బానిసవైతావు. మొహమాటం కోసం తాగితే మొదటికే మోసం వస్తుంది. పెగ్గు మీద పెగ్గు వేస్తే పేషెంట్ అవుతావు. స్వర్గం అనుకున్నాను అని అనుకుంటే నరకంలో పడిపోతావు. తస్మాత్ జాగ్రత్త. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.